ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో టాప్ 6 స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ సోలో లెవెలింగ్ సీజన్ 2 చెప్తా. 5 చెప్దాం అనుకున్నా కానీ 6 ఎందుకు చెప్తున్నా అంటే మీకే ఆన్సర్ తెలుస్తటి పదండి. అలా గురించి తెలుసుకునే కన్నా ముందు ఇది తెలుసుకోండి. అదేంటంటే మీరు నాకు తెలిసి ఈ వీడియో చూసి డిసప్పాయింట్ అవుతారు. కొంచెం నా పైన కోపం కూడా వస్తుండొచ్చు మీకు, బట్ మీది ఫ్యాక్ట్, మీరు నమ్మాల్సిందే. ఆల్రెడీ మా అన్నయ్య చదివినాక కూడా మీకు అరే తప్పు చెప్పిండే అని మీకు అనిపిస్తే ఒకసారి థింక్ చేసి చూడండి మీరే. సో ఇప్పుడు ఆ టాప్ 6 సోలో తెలుసుకుందాం పదండి. టాప్ 6 వచ్చేసి సన్ జిన్హో. ఎస్మిరైనా కరెక్టే, జినువే. టాప్ 6 లో ఎందుకుంటే జిన్హో అప్పటికి స్ట్రాంగ్ ఆడు. సీజన్ 2 తర్వాత తను స్ట్రాంగ్ అవుతాడు. తనకి బ్లాక్ హార్ట్ వచ్చినాక. ఇప్పటికైతే తనకన్నా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు ముంగట. ఇక టాప్ 5 వచ్చేసి లూజీ గ్యాంగ్, సెకండ్ స్ట్రాంగెస్ట్ హంటర్ ఇన్ ద వరల్డ్. ఇక టాప్ 4 వచ్చేసి థామస్ ఆండ్రే, స్ట్రాంగెస్ట్ హంటర్ ఇన్ ద వరల్డ్. ఇక టాప్ 3 వచ్చేసి రాకన్, మోనార్క్ ఆఫ్ బీస్ట్. ఇక టాప్ 2 వచ్చేసి సన్ హెల్వాన్. ఇదైతే మనకి రాబోయే సీజన్స్ లో అయితే ఒక్కడే ఇద్దరు మోనార్క్స్ అయితే ఫైట్ చేస్తాడు. ఇక ఫైనలీ ఫస్ట్ వచ్చేసి సిలాడ్. తినని సన్ హెల్వాన్ కొట్టిండు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్ కొట్టిండు, కానీ మోనార్క్ సీజన్ 2 లో ఉన్న సన్ హెల్వాన్ కన్నా స్ట్రాంగ్ ఉంటాడు. ఎందుకంటే సన్ హెల్వాన్ అయితే ఫుల్ గా మేనిఫెస్ట్ అయితే చేసుకోలేడు రూరల్స్ ఒక పవర్ ని. ఓన్లీ సీజన్ 2 లో యూజ్ చేయలేడు, మిగతా సీజన్స్ లో ఫుల్ గా యూజ్ చేస్తాడు. సో అందుకే టాప్ 2 లో ఉండిపోయాడు, లేకపోతే టాప్ 1 కి వచ్చేటోడు.